ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి మహంకాళి అమ్మవారికి ఇప్పటికే బంగారు బోనం సమర్పించారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక నెల రోజుల పాటు కొనసాగనున్న బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. వంటల గింటలు అన్ని చూసుకొని బోనాలని నడిచినాక బయటికి వస్తే పబ్లిక్ అంటే పబ్లిక్ మస్తు పబ్లిక్ ఉన్నారు, జోర్దార్ పబ్లిక్ నడుస్తున్నది. మస్తు మంది పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ కింద ఒకసారి ఇక్కడ చెప్పులు ఇప్పేసి పోతాను అమ్మ దేవుని కాడికి. యువతల బంధుకు వస్తే అమ్మవారు ముద్దుగా అమ్మవారికి పిల్లలను గిల్లలను సంటలను గింటలను అందరినీ పట్టుకొని వచ్చి అమ్మవారికి దీపాలు పెడుతున్నారు, బోనాలు ఎక్కిస్తున్నారు. ఎడికించి వచ్చినావు చెల్లె? ఇక్కడ అంటే ఇగో బోనాలు ఎక్కిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. మోదాలు గోల్కొండలా ఈడ ఎల్లమ్మ తల్లి పుట్ట రూపంలో వెలిసిందంట, కానీ ఎవరు పట్టించుకోలేదంట. కోపం వచ్చి అమ్మ మీదికి పోయి జగదాంబ మాత అని పేరు పెట్టుకున్నదంట. అందుకనే కింద ఈడ అమ్మవారికి ఈడ కొబ్బరికాయ కొట్టినాకనే మీదికి పోతారు. ఈడ ఎల్లమ్మ మీద జగదాంబ నడువుండి ఇక మీదికి పోదామండి మనం ఇట్లా మెట్లెక్కి. అమ్మ నమస్తే. పిల్లలు వచ్చిన ముగ్గురు పిల్లల్ని వేసుకొని వచ్చినాను. మరి ఆదివారం ఒకటే రోజు అమ్మవారి ఫస్ట్ వారము కబడ్డీ కూడా సికింద్రాబాద్. కీర్తన కీర్తన ఏ క్లాసు? 6th. ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. హాస్టల్ నుంచి వచ్చిందామే. హాస్టల్ నుండి వచ్చిందా? నీ పేరు ఎంత బెట్ట? దీక్షిత. దీక్షిత. మనం అక్కడ కింద అమ్మవారిని చూసుకొని బయటకి వచ్చినాము. ఇక ఈడికేంచి మీదికి ఎక్కాల. ఈడికేంచి చిడీలు ఉంటాయి, మస్తు చిడీలు ఉంటాయి. కానీ జరంత నడుచుకుంటా పోవచ్చు. ఇగో ఈడ చిడీల కాడ అందరు కొబ్బరికాయలు కొట్టి నడుచుడు షురు చేసిన. జరంత బొట్టు పెట్టు, నాకు ఇట్లా కొంచెం కింద పెట్టు, పోయేస్తా. మీదికి పోదామండి జగదంబ అమ్మవారి కాడికి. పోతా అందరినీ వలకరించుకుంటా పోదామండి. మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆడికేంచి కిందికేంచి వాళ్ళు ఏడైతే బోనాలను ఉదిస్తారో ఆడికేంచి షూర్ చేసి మొత్తం మీద దాకా బోనాలను అన్నిటిని ఇట్లా తీసుకొని ఎక్కుతుంటారు అనమాట. మనం ఉత్తుగా బోనాలను పట్టుకోకుండానే ఎక్కుతుంటేనే ఆయాసం అవుతుంటది. ఎందుకంటే మెట్లు చిన్న బేబీ స్టెప్పులు అంటారు కదా, అట్లుంటాయి. మంచిగా పెద్ద స్టెప్పులే ఇవి. నడవండి, ఎక్కుదాం మెల్లగా. జై బోలో జగదాంబ మాతాకి, జై బోలో గోల్కొండ ఎల్లమ్మకి. మెల్లగా మెట్లు ఎక్కుకుంటా ఇగో ఇందాక వచ్చిన అంటే ఒక 60% అంటారు కదా, 60% ఎక్కినట్టే. ఇక ఈడికెంచి చూడండి ఒక్క పారి పబ్లిక్ ఎట్లున్నారు, కిటకిట జనాలు ఉన్నారు. ఇసుకేస్తే రాలన్నట్టున్నారు. ఓడికి మీదకి పోవాలి. ఆడ మీద 2 మినార్లు కనబడుతున్నాయి కదా, అందాక పోవాలి మనము. పబ్లిక్ చూడండి ఎంతగానో ఉన్నారో. ఈ పబ్లిక్లకెంచి మనం పోయేదానికన్నా ఇక్కడికే కిందికి పోవడం నిమ్మలం అనిపిస్తుంది. కానీ అమ్మవారిని చూసి దండం పెట్టుకోవాలన్న ఆలోచనతో గిన్ని మెట్లు ఎక్కిన కదా. ఇక నడుగుండి మిమ్మల్ని తీసుకొని పోదాం పండి పైకి. యువతల బంధుకు చూపించిన కదా మస్తు పబ్లిక్ ఉన్నారని. ఆ పబ్లిక్ల గంతకేంచి మొత్తం బయటకేసి ఈడికేంచి ఇట్లా వచ్చినాము. ఇదేం తక్కువ దూరం ఉందనుకున్నారు. ఈడికి ఒక్కొక్క పారి ఇడవనికి 3 సార్లు అవుతున్నది. మస్తు మంది ఉన్నారు, వేల జనం ఉన్నారు. ఇంత పబ్లిక్లకేంచి వచ్చుడు అంటే చాలా పెద్ద విషయం. అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అంటే చాలా కష్టమైన విషయం. ఈ రోజు బోనాల పండుగ పూట అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చాలా మందికి ఉంటది. ఎందుకంటే పండుగ రోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు చాలా విశేషమైన ముచ్చట. అయితే ఈడికేంచి మళ్ళీ అవతలకి పోవాలి. అది గిట్ల పెద్ద లైన్ ఉన్నది. ఈ లైన్లకేంచి గిట్లా మనం పోయేది ఉంటది. అవతల బందికేంచి వస్తే పెద్ద లైన్ ఉంది. పోర్లను ఒక్కొక్కరు మొక్కలు చూస్తే అన్ని చెమట పట్టిపోయినాయి. సంటి పోర్లను వేసుకొని వచ్చిండ్రు ముద్దుగా లైన్లల్లో. అవతల బంది కాదమ్మా, పిల్లలందరినీ వేసుకొని ఒకదాన్ని వచ్చినమ్మా నేను. ఈడికేంచి బోనాలు ఎవరైతే ఎత్తుకొని పోయినరో వాళ్ళని అందరినీ ఎంటకు పంపిస్తున్న తొవ్విది. అమ్మ ఇక్కడ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చామమ్మ. అందుబాటులో ఎవరైనా పూజకు చేసే వాళ్ళు మనుషులు వస్తారు కదా, అందరికీ వాళ్ళని హెల్ప్ చేయడానికి, ఏమైనా ప్రమాదకరం ఇష్యూ కావద్దని వాళ్ళని చూసుకోవడానికి వచ్చామన్నమాట. పోలీసులు ఉన్నారు, ఒక 50 మంది వరకు ఉన్నారు. 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే కిందకేంచి మీ దాకా చాలా మంది కనబడ్డారు నాకు, కానీ చాలా తక్కువ మంది కనబడ్డారు. పోరలందరు కెమెరా చూడంగానే చిన్నోర్లుడు కాదమ్మా, బాగానే అగో లొల్లాంటి లొల్లి వేస్తున్నారు ముద్దుగా. ఎంత పెద్ద లైన్ నడుస్తుంది అంటే అంత పెద్ద లైన్ నడుస్తుంది. ఒక్కొక్కరు ఒక్క లైన్ కాదు, ఇది చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనానికి వచ్చిండ్రు. అమ్మా దర్శనం
నేనా చాలా సేపు అయిందమ్మా మళ్ళీ ఏం చేయాలి ఎక్కడ ఈ అక్క మా పెద్దక్క చిన్న చిన్న కూరలే ఎక్కుతలేరా ఎక్కంత నిమ్మలంగా ఎక్కిందో ఎంతసేపు అయింది అక్క చాలా సేపు అయింది బుడ్డదాన్ని వేసుకొని ముద్దుగా ఏం పేరు పెట్టారు శాస్త్ర ప్రగతి హై స్కూల్ లాలగూడ ముద్దుగా చిన్న చిన్న పిల్లల్ని అందరిని వేసుకొని అన్న దర్శనానికి వచ్చిండ్రా ఎప్పుడు వస్తారు అన్న ప్రతి సంవత్సరం వస్తామమ్మా ఇక అంత తల్లి దయ అమ్మ. తల్లి దయ అమ్మవారి దయ ఉంటే ఏదైనా నడుస్తుంది అన్నట్టుగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు ముద్దుగా ఇక మనం నడుచుకుంటూ పోయినా కొద్దీ లైన్ పోతూనే ఉన్నది ఇప్పటిదాకా లైన్లకేంచి పబ్లిక్లకేంచి వచ్చి ఆఖరికిగో మొత్తానికి ఇంత పబ్లిక్లకేంచి ఇన్ని లైన్లకేంచి గుళ్ళకి వస్తున్నాము. ఇగో ఇది గోల్కొండ జగదంబ అమ్మవారి గుడి. ఈడికే అమ్మవారి బోనాన్ని తీసుకొని వచ్చిండ్రు, పొద్దుగల బంగారు బోనాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఈ అమ్మ చాలా ప్రత్యేకమైన అమ్మవారు. ఇప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు. అటెన్కలు వచ్చినాక అమ్మవారి ముచ్చట్లన్నీ చెప్తా కానీ నడవండి లోపలికి పోదాం. మెట్లెక్కుకుంటా జగదాంబ అమ్మవారి గుళ్ళకి వస్తున్నాం మనము. ఈ అమ్మవారు మామూలు అమ్మవారు కాదు, నవాబుని కూడా చల్లగా చూసిన అమ్మ ఈ జగదాంబ అమ్మ. ఆదివారము అమ్మవారికి బోనాలు ఎక్కుతాయి. ఆషాఢమాసం శురువైన కాడికెంచి ఆషాఢమాసం అయిపోయిన దాకా 4 వారాలు బోనాలు జోరుగా సాగుతాయి ఈడ. అయితే 2 వారాలు ఈడ సాగినాక 3వ వారం సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు జరుగుతాయి. సికింద్రాబాద్లో ఉజ్జయిని మాంకాళి బోనాలు. ఆడికెంచి బయటకు వచ్చినాక మళ్ళీ 4వ వారం హైదరాబాద్ బోనాలు ఉంటాయి. ఇట్లా 4 వారాలు అమ్మవారికి బోనాలు సాగుతాయి. మొదటి బోనము ఎక్కాల్సింది గోల్కొండ కిల్ల మీద ఉన్న జగదంబ అమ్మవారికే కాబట్టి ఈడికెంచి మనకు బోనాల పండుగ షురు అవుతుంది. ఇంతసేపు మెట్లన్నీ ఎక్కి వచ్చుడు అంతా ఒక్కెత్తు. ఒక్కసారి గోల్కొండ జగదాంబ అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నాడు ఒక ఎత్తు. ఒకసారి గట్టిగా అమ్మవారికి దండం పెట్టుకుంటే మనం అందరం చల్లగా ఉండాలి, మనకు మంచి పంటలు పండాలి, మనకు మంచిగా వానలు పడాలి, మన పిల్లల ఆరోగ్యం అంతా బాగుండాలి. మంచిగా గట్టిగా దండం పెట్టుకోండి. ఒకసారి జై బోలో జగదాంబ అమ్మవారికి. సామి ఎట్లా నడుస్తున్నది పండుగ? పొద్దుగాల నుంచి అభిషేకం బోనాలు ఒడిబియాలు కంటిన్యూ నడుస్తూనే ఒక నెల ఆషాఢ మాసం అంతా నడుస్తుంది అయిందాక ఇగో ఇవన్నీ కొత్తవే అమ్మ. పూత అంతా కొత్తదే. నిన్నటి వరకు కూడా వర్క్ నడిచింది ఇక్కడ. ఈ తేపాకు చేయించిండ్రు. మళ్ళా తేపాకు మళ్ళీ ఏం చేయించుకుంటుందో అమ్మవారికి తెలుసు. అయితే ఈ తేపకు మొత్తం ఇగో ఇవన్నీ బంగారు తొడుగులు ఇవన్నీ చేపించిండ్రంట. గుడి అంతా ఇత్తడితోటి చేపించిండ్రు కానీ బంగారంలో చెక్కున మెరుస్తున్నది, మంచిగా ఉన్నది. అమ్మవారి గుడి అంటే గుడి లెక్కున్నది. ఎందుకంటే రాజుల కాలం నాటి నుండి షురువు చేస్తే ఇప్పటిదాకా అమ్మవారు అట్లా గట్టిగా పబ్లిక్ని కాపాడుకుంటూ వస్తున్నది. హైదరాబాద్ పబ్లిక్ అంతా కాపాడుతున్నది కాబట్టి గోల్కొండ అమ్మవారు, ఈ అమ్మవారు జగదంబ అమ్మవారి కింద మనం మొక్కిన అమ్మవారేమో ఎల్లమ్మ. ఒకసారి మీరు కూడా మొక్కుకోండి. అవతలకి పోదాముండిగా అమ్మవారి గుళ్ళకించి దర్శనం చేసుకొని బయటకు వస్తే ఇగో ఈడ పేద పల్లకి ఉన్నది అమ్మవారిది. జగదాంబ అమ్మవారు అంటే లక్ష్మీదేవి స్వరూపం అని కొంతమంది అంటే, జగదాంబ అంటే అంబ అంటే పార్వతీదేవి మాత అని కొంతమంది అంటారు. మొత్తానికి ఏదేమైనా మనకు హైదరాబాద్ వాళ్ళందరికీ గోల్కొండ ఎల్లమ్మ బోనాలు అంటే చాలా ఇష్టమైన బోనాలు. ఈడికించి సూర్యేష్ మొత్తం ఆషాఢ మాసం అంతా మంచిగా బోనాలు అన్నీ నడుస్తాయి. ఇగో ఈడికించి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి నుంచి బయటకు వచ్చినాక యాప చెట్టును అమ్మవారి లెక్క కొలుసుకుంటాం కాబట్టి మనం ఇక్కడ వాళ్ళం తెలంగాణ వాళ్ళందరము యాప చెట్టు కాడ మంచిగా కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ వేసి అమ్మవారికి పూజ చేసేసుకొని పోదామని ఆడపిల్లలు అందరూ మంచిగా కొబ్బరికాయలు కొడుతున్నారు. చెట్లను పూజ చేసే సంస్కృతి మన తెలంగాణ వాళ్ళ సంస్కృతి అని అంటారు కదా, అందుకనే చెట్టుకి పూజ చేయడము ఈడ కూడా చూస్తున్నాం మనం. జరంతా అమ్మవారి కాడికించి బొట్టు పెట్టుకొని ఇక కిందికి పోదాం పండి. నడవండి ఇక కిందికి పోదామండి. అమ్మవారి దర్శనం చేసుకొని కళ్ళ నిండా అమ్మవారిని చూసుకుంటే పానమంత నిమ్మలమ అనిపించింది. ఇంత మెట్లన్నీ ఎక్కిన అలసట అంతా ఒక్కపారి దిగిపోయినట్టు అనిపించింది. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, మస్తు మంది అంటే మస్తు మంది ఉన్నారు. అమ్మ ఈ పబ్లిక్లకించి పోయి అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు అంటే మేడారం జాతర చూసినట్టు అనిపిస్తుంది. మళ్ళొకపారి నాకు అమ్మవారిని దర్శనం చేసుకున్నా, కిందికి దిగిన ఇడికించి మళ్ళీ షెడ్యూల్ దిగుకుంటే ఇంకొక బందికించి మనం కిందికి వెళ్ళిపోవాలి. ఇది ఈరోజు ఆషాఢ మాసంలో మొదటి రోజు హైదరాబాద్ గోల్కొండ బోనాల పండుగ. మళ్ళీ కలుద్దామండి.